నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తెలుగు సంవత్సరాది ఉగాది స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి రేవతి నక్షత్రయుక్త ఉగాది తెలుగు సంవత్సరాది మరియు చంద్ర దర్శనము ఉగాది పండుగ యొక్క పర్వదినము ఏ సమయంలో గడుపుకోవాలి అనే అంశంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. తెల్లవారుజామున అనగా తేదీ 30/3/2025 ఆదివారము ఉదయం 5 గంటల నుండి 7:30 గంటల వరకు, తదుపరి ఉదయం 9:10 నుంచి మధ్యాహ్నం వరకు మనకి ఉగాది పచ్చడి చేసుకోవడానికి, పూజ్య కార్యక్రమాలు చేసుకోవడానికి, మీ యొక్క గృహములో నూతన వస్తువులు ప్రారంభించుకోవడానికి ఇది శుభ సమయము. ఏరువాక ఉదయము ఆదివారము తెల్లవారుజామున 4:30 నుండి 5:45 వరకు ఇది శుభముహూర్తము. ఉగాది రాశి ఫలాలలో తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, ఉత్తరాభాద్ర 1-2-3 పాదాలు. అయితే వీరికి ఆదాయం 8, వ్యయం 14 గాను, రాజపూజ్యం 3, అవమానాలు 5 గాను గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశిలో వారికి మార్చి 30 నుంచి 3వ దశ ఏల్నాటి శని ప్రారంభమవుతోంది. ఇంతకాలము ఏల్నాటి శని సెకండ్ ఫేజ్లో ఉన్నారు. ఇప్పుడు 3వ భాగంలోకి చేరువవుతున్నారు. అయితే దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి, ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ధన నష్టం కలగడము, వ్యాపార నష్టాలు కలగడము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. దీనితో పాటుగా కుటుంబంలో విభేదాలు రావడము, భార్యాభర్తలు విడిపోవడము, బంధువర్గాలు దూరం అవ్వడము, స్నేహితులు చీత్కారాలు చేయడము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే రావలసిన సొమ్ము ఒక పట్టాన మీ చేతికి రాక మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించే స్థితి ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి, ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీరు ఎవరి సహాయం అయితే పొందారో మీరు ఆ విషయం ఇప్పుడు మర్చిపోయి వారిని తోలనాడినందుకు గాను, వారిని విస్మరించినందుకు గాను కర్మ రివర్స్లో మీకు వచ్చి అవన్నీ మీకు తగిలే అవకాశం గోచరిస్తోంది. అది కుటుంబ సభ్యుల్ని కావచ్చు, మీ స్నేహితుల్ని కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వాళ్ళని కావచ్చు. మీరు చేసిన తప్పిదాలకు ఇప్పుడు పరిహారం చేసుకునే అవకాశము ఆ శని భగవానుడు మీకు కల్పించాడు. అయితే ఇప్పటికైనా తప్పుదాలు తెలుసుకొని ముఖం చాటేయకుండా మీ యొక్క తప్పుని ఒప్పుకునే ప్రయత్నం చేస్తే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. పెండింగ్లో ఉన్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే కనుక అవి పూర్తి కాని పరిస్థితి, మరింత జాప్యం జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మే 25 నుంచి గురువు పంచమ స్థానంలోకి ప్రవేశించిన తరువాత ఏల్నాటి శని ప్రభావము కొంత తగ్గే అవకాశం కనబడుతోంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు ఊరట కలిగే అవకాశము, పెళ్లి ప్రయత్నాలు కొంత విజయవంతమయ్యే అవకాశము, వృత్తి ఉద్యోగాల్లో పనిభారం మాత్రం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. అంటే ఏదో లాభాలు వచ్చేస్తాయి అన్న అంశం కాకుండా సామాన్యంగానే ఉంటుంది. రూపాయి లాభము, రూపాయి నష్టము అన్నట్టుగా మిశ్రమంగానే జరుగుతుంది తప్ప పెద్దగా అనేది ఉండదు. 4 వైపుల నుంచి ఆదాయము సమయానికి అందుబాటులోకి వచ్చినప్పటికీ దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా కొంతమందికి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనబడుతోంది. అనారోగ్య సమస్యలు చాలా తీవ్రతరంగా పెరిగే అవకాశం జాగ్రత్తగా చూసుకోండి. అయితే పిల్లల నుంచి మీరు ఏదైతే అనుకుంటారో ఆశించినంత శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులు బాగా శ్రమ పడితేనే తప్ప మీ అంచనాలను, మీ ప్రణాళికలను, మీ యొక్క థాట్స్ని చేరుకోలేని పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో
వారికి సానుకూలంగా అయ్యే అవకాశం కనబడుతోంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉండడము, విడిపోవడము జరిగే అవకాశం ఉంది. ఇది తప్పనిసరిగా జరుగుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారు శివార్చన చేయడంలో ఏదైనా పొరపాటు కానీ తప్పిదాలు కానీ చేసి ఉంటే కనుక క్షమాపణ చెప్పుకొని తిరిగి మళ్ళా శివార్చన చేసుకోవడంతో పాటు నవగ్రహ ఆలయ దర్శనం కనుక అది ఒక అలవాటుగా పెట్టుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీ కర్మను కడుక్కున్న వాళ్ళు అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఈ ప్రయత్నాలు చేసుకోండి. నమస్తే.